మీరు మన మతంలో ఉన్నారు. తర్వాత అనే మతం ఆ మతంలోకి వెళ్ళారు. అసలు మన మతం నుంచి ఎందుకు వెళ్ళిపోయారు? ఆ మతంలో అంటే మంత్స్ ఉన్నారా, ఇయర్స్ ఉన్నారా నాకు తెలియదు. ఎందుకున్నారు? మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఘర్ వాపస్ ఎందుకయ్యారు? అంటే ఏమైనా బలమైన కారణం ఉందా? మన మతాన్ని విడడానికి ఏమైనా బలమైన కారణం ఉందా? మళ్ళీ అక్కడ కూడా సస్టైన్ కాకుండా మళ్ళీ రావడానికి ఇంకేమైనా బలమైన కారణం ఉందా? ఇదే అండి సేమ్. ఎవరైనా చూడండి, హిందువు ఒకడు మతం మారుతున్నాడు అంటే ఎవరైనా కావచ్చు, చిన్నవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, పేదవాడు కావచ్చు, డబ్బున్నోడు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మతం మారుతున్నారు అంటే ఎటువంటి బలమైన కారణం ఉండదు, అత్యంత బలహీనమైన కారణం ఉంటుంది. కేవలం మూడు కారణాలు: క్రైస్తవ ప్రచారకులు చేసే మోసాలు, చెప్పే అబద్ధాలు, లేదా రెండోది పెట్టే ఆశలు, చూపించే ప్రలోభాలు, మూడోది మోసం చేయటం ద్వారా. ఈ మూడిటి ద్వారానే వాళ్ళు మతం మారుస్తారు, వీళ్ళు మతం మారుతారు. ఈ మూడు కూడా అత్యంత బలహీనమైన కారణాలు. నేను క్రైస్తవ్యంలో వెళ్ళటానికి కూడా అంత బలహీనమైన కారణంతోనే వెళ్ళాను. కానీ తిరిగి రావటానికి మాత్రం చాలా బలమైన కారణం ఉంది. వెళ్ళటానికి కారణం ఏంటి? వెళ్ళడానికి బలహీన కారణము, రావటానికి చాలా బలమైన కారణం ఉంది. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్తున్నానో నాకు కూడా తెలియదు. ఇంటర్మీడియట్ స్టేజ్లో నేను జాయిన్ అయినప్పుడు నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. వాళ్ళ ఇంటికి కంబైన్ స్టడీస్కి వెళ్తూ ఉంటే ఆవిడ ఎంతో ప్రేమగా మాట్లాడుతూ వాళ్ళ అమ్మగారు ప్రార్థన చేస్తాను కూర్చొని ఆయన, ప్రార్థన చేస్తాను కూర్చొని ఆయన అంటే ఈ గాడిద కొడుకులు అందరూ చెప్పినట్టు నేను కూడా సెక్యులరిజమే చూపించా. 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటే అయిపోయిద్దిలే కదా అని చెప్పేసి 2 నిమిషాలే మోకాళ్ళు దండేశారు. అలా 2 నిమిషాలు 10 రోజులు అయిన తర్వాత, ఆంటీ నేను బయలుదేరుతున్న ప్రేయర్ చేయండి, ఆంటీ నేను ఎగ్జామ్కి వెళ్తున్న ప్రేయర్ చేయండి అని నేనే నా తలాప చెప్పడం మొదలుపెట్టాను. ఇంతే జరుగుతుంది. అలా మెల్లగా నన్ను ప్రేయర్కి అలవాటు చేశారు. అందులో గొప్పతనం నాకేం కనపడలేదు ప్రేయర్లో, కానీ ఒక అలవాట్లాగా మారిపోయింది. మా ఇంట్లో ఉన్నప్పుడు పొద్దున్నే మా అమ్మ పూజ చేస్తూ ఉండేది, నేను నా దారిని బయటకు వెళ్ళిపోతూ ఉండేవాడిని. మా అమ్మ కూడా రోజు నన్ను నువ్వు పూజ కాడ కూర్చో 1 నిమిషం 2 నిమిషాలు 10 నిమిషాలు అని నేర్పుంటే బహుశా నాకు ఈ కర్మ పట్టేది కాదేమో. ఆ రోజుల్లో మా అమ్మ వాళ్ళు కూడా ఇంత ప్రమాదం ఉంటుంది ఈ పాషండ మొత్తం వల్ల అని అనుకోవాలి. కానీ ఒక్కడ పరిచయం అయితే, అంటే ఇంటర్మీడియట్ స్టేజ్ నా ఏజ్ వాడు నాకు పరిచయం అయితే వాడు నన్ను మతం మార్చగలిగాడు. ఈ రోజున సండే స్కూల్స్ పేరుతో చూడండి, ఒక 5వ తరగతి పిల్లోడు ఇంకో 5వ తరగతి పిల్లోడిని కూడా అరే ఈ వారం మా ఇంటికి వస్తావా, నీకు కేక్ పెడతానంది మా అమ్మ అని చెప్పి తీసుకుపోతాడు. ఆ పసి హృదయాల్లో కూడా ఈ పాషండ విషయాన్ని నాటుతూనే ఉన్నారు. అంటే ప్రతి పిల్లోడు కూడా పుట్టాడంటే ఆ మతస్థంలో వాడు, ఆ మతంలో వాడు ఒక మిషనరీయే, మన హిందువుల్లాగా కాదండి. అలా నాకు తెలియకుండా నేను క్రమంగా చర్చికి కూడా అలవాటు అయిపోయాయి. నేను మతం మారడానికి ఇంతకంటే కారణం ఏం లేదు. కానీ వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని వ్యసనాలు, అక్కడ అలవాటైన అంటే యవ్వన చాపల్యంతో నాకు వచ్చిన కొన్ని అవకాశాల వల్ల నేను అక్కడే కొనసాగాల్సిన పరిస్థితి కొనసాగాను. దాంతోపాటు దేవుడు సేవ చేస్తున్నాను అనే ఒక మబ్బులో కూడా బ్రతికేశాను. నేను నిజంగా ఏదో దైవ సేవ చేస్తున్నా. 9 years అండి. 9 years. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఫస్ట్ 3-4 years బాగానే ఉన్నా నేను. ఆ తర్వాత పాస్టర్ వల్లే, నన్ను ఎవడైతే తిప్పుతున్నాడో ఆ పాస్టర్ వల్లే చాలా చెడు అలవాట్లు వచ్చేసినాయి. అవి ఇప్పుడు నేను చెప్పలేను నాకు, ఎందుకంటే నాకు ఆ దరిద్రం తలుచుకోవటం ఇష్టం లేదు. నేను ఇవన్నీ చూసానని చెప్పడం కూడా ఇష్టం. మ్యాక్సిమం ఎన్ని చెడు అలవాట్లు ఉంటే ఆ చెడు అలవాట్లు అన్నీ చేసుకున్నాం. ఇంకా చెప్పాలంటే మా పాస్టర్ ఉండేవాడు కదా, చర్చిలోనే కూర్చొని ముందాగేవాడు, మేము కూడా కూర్చునేవాళ్ళం కంపెనీకి. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏం చెప్తారు, నేను గతంలో త్రాగబోతుని తిరగబోతుని నాయన మరి దీనిలోకి వచ్చిన తర్వాత మారిపోయానని చెప్తాడు. ఏం లేదండి, దీంతో ఉన్నప్పుడు ఆడు తిన్నగా ఉంటాడు, దానిలోకి పోయాక తాగుబోతూ తిరుగుబోతూ అవుతాడు, దానిలోకి వెళ్ళాక తాగుబోతానని చెప్పుకోడు బయటికి. ఉదాహరణకు మొన్న కుక్క సాగు చచ్చాడు ఒకడు, తెగదాగి పాస్టర్ ఒకడు పగడాలాడు. ఆడు హైదరాబాద్లో బయలుదేరి రాజమండ్రిలో దాకా తాగుతూనే ఉన్నాడు. నీళ్ళ ట్యాంకీలో కూడా అంత ముందు తాగాడు. అంత తాగాడు కుక్క సాగు చేస్తే అని అంటారు, అసలు మా పాస్టర్ తాగాడని మీరు ఎట్లా చెప్తారా అంటాడు. ఇంకో గాడిద కొడుకేమో వేరే కాల్లో మాట్లాడతా అభినయ దర్శన్ అనేవాడు, మా పాస్టర్ తాగుబోతుంది మాకు తెలుసండి అప్పుడు ఆడు చెప్తాడు. ఆడు మీడియా ముందుకు వచ్చి మా పాస్టర్ గారు అసలు మందే తాగరు అని చెప్పి అబద్ధం చెప్పిన గాడిద ఆడు కూడా. వీళ్ళు ఏమంటారు, మేము క్రైస్తవ్యంలోకి అసలు అబద్ధాలు చెప్పకూడదు, ముందు తాగకూడదు అన్నారు. ఆడు ముందు తాగాడు, ఆడు తాగలేదని వీళ్ళు అబద్ధం చెప్పారు. పాపిస్ట్ పనులన్నీ ఎవడు చేశాడండి? ఎంతకంటే ఎక్కువ పాపిస్ట్ పనులు చేసేవాళ్ళని నేను ఆ రోజు చూశాను కాబట్టి ఆ దరిద్రంలోంచి బయటకు వచ్చేసారు. ఇది ఒక బలమైన కారణం. అన్న మీరు అందులో ఉన్నారు, 9 years ఉన్నా అన్నారు. అసలు బైబిల్ ఏం చెప్తుందన్న? ఏం చెప్పదండి. అదేంటన్నా అంత గ్రంథం, మత గ్రంథము ఏం చెప్పదేంటి? నేను క్రైస్తవులందరికీ ఓపెన్ సవాల్ ఇస్తున్నానండి. ఇప్పటికైనా సరే హిందూ గ్రంథాల్లో లేని ఒక్క కొత్త విషయం బైబిల్ ఏదన్నా చెప్తుంటే, నేను బైబిల్ మొత్తం చదివానండి. మొత్తం 1020 పేజీల బైబిల్లో పాత నిబంధనలో ఒక 66 పుస్తకాలు ఉంటాయి, కొత్త నిబంధనలో ఒక 27 పుస్తకాలు ఉంటాయి మొత్తం కలిపి. సారీ పాత నిబంధనలో 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు, మొత్తం 66 పుస్తకాలు, 2 ఉంటాయి. మొత్తం చదివేస్తాం.
అంతా కలిపితే ఎంత అండి 1020 పేజీలే. ఆ 1000 మొత్తం కలిపితే 66 పుస్తకాలు ఎన్ని ఉంటాయి అనుకుంటున్నారు? అన్నా ఒక్క పారా కూడా వాల్యుబుల్ కదా. ఏదండి అదే చెప్తున్నా, ఒక పారా కాదు, ఒక అక్షరం కూడా వాల్యుబుల్. వాల్యుబుల్ కదా. ఎందుకంటే మీరు శ్రీమద్ రామాయణంలో కనుక చూసుకున్నట్లయితే ఏకైక అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అని చెప్తారు. అంటే రామాయణ గ్రంథం నుంచి ఒక అక్షరం చదివినా కూడా మహాపాతకాలన్నీ పోతాయి అంటారు కదా. నేను బైబుల్ని అదే అడుగుతున్నా, బైబుల్ ఏం చెప్పింది అన్నారు కదా, బైబుల్ ఏం చెప్పిందో నాకు చెప్పమంటున్నా. పాస్టర్స్ అందరినీ అడుగుతున్నా, హిందూ గ్రంథాల్లో లేని మంచి విషయం ఒక్కటి బైబుల్ ఏదన్నా కొత్తది చెప్తే నాకు చెప్పండి. ఒక్కటి కొత్తది ఏదన్నా చెప్తే బైబుల్ నాకు చెప్పండి అన్న. అందుకే బైబుల్ ఏమీ చెప్పలేదు అంటున్నాను నేను. అక్కడ ఏం నేర్చుకోలేదు, అక్కడ నేర్చుకోవటానికి ఏం లేదంటున్నా. ఓకే అన్న.